జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్ సార్, అయితే ఇక సౌదీ అరేబియాకి సంబంధించి ఒక సంచలనమైన వార్త ఇదేంటంటే మిస్ యూనివర్స్ కాంటెస్ట్లోకి పార్టిసిపెంట్గా రూమీ అల్ ఖాతానీ తను వెళుతోంది. సో బేసికలీ ఎవరు వెళుతున్నారనే దానికంటే కూడా సౌదీ నుంచి బ్యూటీ కాంటెస్ట్లో పోటీ చేయడం అనేది అఫీషియల్గా, ఇంతకుముందు మరి చేశారేమో సౌదీకి సంబంధించిన వాళ్ళు, ఎక్కడో వేరే దేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు, అది వేరు. కానీ అఫీషియల్గా సౌదీ నుంచి ఒక పార్టిసిపెంట్ మిస్ యూనివర్స్ పోటీల్లోకి వెళ్ళడం అనేది ఇట్స్ అ బిగ్ న్యూస్ కదా. అంటే సౌదీ అరేబియాకి పెద్ద న్యూస్, మనకు కాదు. మనకి ఎన్నో విశ్వసుందరులు ఉన్నారు, మనకు కాదు. కరెక్ట్. అంటే సౌదీ అరేబియా సమాజం క్రమేపీ మారుతోంది అనేది ఇది ఒక చిన్న వన్ ఆఫ్ ద సైన్స్ అంతే. నేను సౌదీ అరేబియాలో పనిచేసినప్పుడు అక్కడ స్త్రీలు వాళ్లకు క్లోజ్గా వాళ్ళకు సంబంధం ఉన్నటువంటి మగవాళ్ళు వాళ్ళు తీసుకువెళ్ళకపోతే వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉండేది కాదు. అంటే తన భర్తనో అన్ననో తమ్ముడో లేకపోతే కొడుకో, వీళ్ళు తప్ప ఇంకెవరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. అక్కడ వీళ్ళు ఎస్కార్ట్ చేస్తేనే వాళ్ళు బయటకు వెళ్ళొచ్చు. అటువంటి కఠినమైన చట్టాలు ఉండేవి. నేను అక్కడ వెళ్ళినప్పుడు ఒక దౌర్భాగ్యమైనటువంటి ఇన్సిడెంట్, ఒక కేసు నేను చూశాను. అదేంటంటే 80 ఏళ్ల వృద్ధురాలు ఒక ఆవిడ, మనవడు వచ్చి భోజనం పెట్టేవాడు వాళ్ళ అమ్మమ్మనో అన్నమ్మనో ఆవిడకి భోజనం పెట్టేవాడు. ఒకరోజు ఎక్కడో పనిలో ఉండి అతని ఫ్రెండ్కి చెప్పాడంట. అతను చిన్నపిల్లవాడు, పెట్టమని చెప్పి 18-20 ఏళ్ల కుర్రాడు. కేసు పెట్టారా? అతను వెళ్ళి ఆవిడకి, ముసలి ఆవిడకి భోజనం పెట్టు, నేను రాలేనని చెప్తే అతను ఇచ్చినందుకు అడల్టరీ కేసు బుక్ చేశారు. ఎందుకంటే వాళ్ళ చట్టం ప్రకారం రిలేషన్ లేనటువంటి మగవాడు స్త్రీ కనుక ఒకటే రూఫ్ కింద ఉంటే కదా అడల్టరీ. అది మై గాడ్. అటువంటి లిఫ్ట్లో కూడా ఉండదు, లిఫ్ట్లో కూడా ఉండకూడదు, ఆఫీస్లో కూడా ఉండదు. నేను పనిచేస్తున్న ఆఫీస్లో నేను వెళ్ళినప్పుడు అక్కడ కనుక ఆడవాళ్ళు వచ్చి బయటకు వచ్చేయాలి. వాళ్ళు వెళ్ళాక మళ్ళీ కిందికి వచ్చాక నేను వెళ్ళాలి. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి సౌదీని నేను చూశాను. నేను ఈరోజు సౌదీలో వాళ్ళు హెడ్ స్కార్ఫ్ వేసుకోవడానికి వీల్లేదు. అక్కడ యోగా జరుగుతున్నది. ఆ యోగా టీచర్కి మనం పద్మశ్రీ కూడా ఇచ్చాం. మనం సల్మాన్ ఖాన్ వెళ్ళి డ్యాన్సులు టీమ్కాల్ చేశాడు అక్కడ. ఆయన మనకు అక్కడ ఇవన్నీ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. స్త్రీలని బీచ్ల మీదకి అలౌ చేస్తున్నారు, వాళ్ళని డ్రైవింగ్కి అలౌ చేస్తున్నారు. అంటే వాళ్ళ దేశానికి సంబంధించి చాలా మార్పుది. ఇవన్నీ మనం ఎప్పుడో 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితమే మనకి స్త్రీ స్వేచ్ఛ ఉన్నది, వాళ్ళందరూ ఉన్నది. మనకు అది పెద్ద విషయం కనిపించకపోవచ్చు. కానీ ఈ బ్యూటీ కంటెస్ట్లో కంటెస్ట్ చేయడం అన్నది ఆ దేశంలో ఒక టెక్టానిక్ షిఫ్ట్ కింద మనం భావించాలి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎంబీఎస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ముస్లిం శక్తులు ఏవైతే ఉన్నాయో, ఇతను ఇస్లాంని భ్రష్టు పట్టిస్తున్నాడు, ఇస్లాంని నాశనం చేస్తున్నాడు, కాబట్టి ఇతన్ని చంపాలి అన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.